ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ప్రార్థనతో ఈ ఉదయకాలము దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాలమున నీ సన్నిధికి వచ్చి నాతోను మాతోను మాట్లాడు. వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయాన్ని అనుగ్రహించి నీ వాక్యంలో ఉన్న సత్యములు మాకు బోధించుమని. దేవా, నీ వాక్యంలో ఉన్న ఆశీర్వాదమును పొందుకునే కృపను మాకు అనుగ్రహించి దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనమును చదువుకుందాం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము చదువుకున్న వాక్య భాగములో చాలా తేటగా భక్తుడైన యోహాను రాయటం చూడగలం, లేకుంటే అపోస్తులైన యోహాను రాయటం చూడగలం. అదేమిటంటే, నీవు చేసిన బలహీనతలను ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే నీవు దేవుని యొక్క కృపను పొందుకొనగలవు. అనేక సార్లు క్రైస్తవులు అనబడిన వారు, దేవుని బిడ్డలు అని చెప్పబడుచున్న వారు చేయుచున్న ప్రాముఖ్యమైన బలహీనత ఏమిటంటే, వారు చేసిన బలహీనతలు ఒప్పుకుంటారు, కానీ తమ జీవితంలో నుండి వాటిని తీసివేయలేకపోతుంటారు. అవి వారిని వెంబడిస్తూ ఉన్నాయి. వారి జీవితంలో అవి మరలా 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 వారిపైన ప్రభావము చూపిస్తూ ఉన్నాయి. దేవుని సన్నిధికి వారిని ఆటంకపరిచేవిగా, దూరము చేసేవిగా అనేక సార్లు ఈ కార్యములు ఉంటూ ఉన్నాయి. అందుకే ప్రభు మనకు ఈ వాక్యంలో చాలా తేటగా నేర్పిస్తున్నారు తన యొక్క సేవకుని ద్వారాగా. నీవు నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టాలి. నీవు ఎప్పుడైతే పాపములను ఒప్పుకొని విడిచిపెడతావో నీవు నీతిగాను ఫలభరితముగా జీవిస్తావు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి తాను చేయించిన బలహీనతను విడిచిపెట్టినప్పుడు తాను నడవలసిన సరి అయిన త్రోవలో నడవగలరు. అనేక సార్లు నేను ఇది విడిచిపెట్టాను అనుకుంటూ మరలా మరి యొక్క కార్యమును తమ జీవితంలో చేర్చుకునేదానికి పాత బలహీనత కారణముగా ఉంటుంది. అందుకే ఇక్కడ భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెడితేనే నీవు ఫలభరితముగాను ఆశీర్వాదకరముగాను ఉండగలవు. ఎప్పుడైతే నీ జీవితంలో నీవు చేసిన గతంలో చేసిన కార్యములన్నింటినీ ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కోసం నమ్మకముగా ఉండాలి, ఆయన కోసము ఫలించే వ్యక్తిగా ఉండాలని ఆశిస్తావో ఆయన నీ యొక్క దోషములను క్షమిస్తాడు, నీ యొక్క సంకటములను కుదిరిస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈ ఉదయ కాలమున నీ జీవితములో దాచి ఉంచబడిన పాపములు, ఇంకా నిన్ను వెంబడిస్తున్న అపవిత్రమైన కార్యములు ఏవైనా ఉన్నట్లయితే, వేటి చేత నీవు బలహీనపరచబడుచున్నావు, ఏ కార్యములను జీవితంలో పాడు చేస్తున్నాయో, ఏ కార్యముల చేత నీవు దేవునికి దూరం అవుతున్నావో వాటిని పరీక్షించుకొని అవి నీ జీవితంలో మరలా నిన్ను వెంబడించకుండగా, మరలా నీ జీవితంలో అవి నీకు కొరుకుడు పుండులాగా మారకుండగా ఉన్నట్లుగా మొదటిగా దేవుని సన్నిధికి వెళ్ళి వాటిని ఒప్పుకో. ఇది నా బలహీనత తండ్రి, నేను విడిచిపెట్టలేకపోతున్నాను, లేకపోతే నేను విడిచిపెట్టాలనుకున్నాను, నేను వెంబడిస్తూ ఉందని దేవుని సన్నిధికి వెళ్ళి ఒప్పుకో. ఆయన నీకు సహాయము చేస్తాడు. ఆయన యొక్క సహాయమును పొందుకున్నప్పుడు మాత్రమే నీవు ఆ కార్యమును సంపూర్ణముగా జయించగలవు. అప్పుడు నీవు ఫలించే ఒక జీవితమును కలిగి ఉంటావు. ఎందుకంటే దేవుని యొక్క కృపచేత క్షమించబడిన వ్యక్తిగా, దేవుని యొక్క హస్తము నీకు తోడుగా ఉన్నదాన్ని బట్టి క్షమాపణ పొందిన ఒక వ్యక్తిగా, పాపమునకు దూరముగాను, లోకమునకు దూరముగాను, నాశనముకు వెళ్ళే మార్గం నుండి దూరముగాను ప్రభు నిన్ను నడిపిస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఆయన ఈ ఉదయకాల సమయమున నీవు నీ బలహీనతలన్నిటినీ ఒప్పుకొని సరి చేసుకొని ఆయన కోసం ఎదురు చూడవలసిన వ్యక్తిగా ఉన్నావని జ్ఞాపకం చేస్తున్నాడు. అదే సమయంలో విడిచిపెట్టినట్లయితే నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. నీకు ఆయన కృపనిచ్చి నీ జీవితంను ధన్యకరముగా చేసేదానికి ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున ఆయన యొక్క స్వరమునకు లోబడేదానికి, ఆయన యొక్క మార్గంలో నడిచేదానికి
మొదటిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో. నీ బలహీనతలను దేవుని సన్నిధిలో సరిచేసుకో. ఆయన నిన్ను ఆశీర్వదించేదానికి సిద్ధముగా ఉన్నాడు. క్షమించేదానికి, నిన్ను విడిపించేదానికి, నీతో ఆయన కలిసి జీవించేదానికి ఆశ కలిగిన వాడిగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. నీవు ఆయన వైపు చూస్తావా? ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతః కాలంన నీవిచ్చిన నీ కృప కొరకు వందనాలు. మేము నాయన మా బలహీనతలు ఏమిటో, మా రహస్యములో ఉన్న నాయన కార్యం ఏమిటో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి నీ యొక్క కార్యమును నాయన మా జీవితంలో సంపూర్ణముగా పొందుకునేదానికి సహాయం వచ్చి, నా బలహీనతలను దేవా వ్యక్తిగతంగాను అంతరంగంలో దాచి ఉంచిన ప్రతి కార్యము నాయన దేవా ప్రతి ఒక్కరు నాయన నీ సన్నిధిలో సరి చేసుకోవాలన్నది నీ ఆశ. అలాగు నాయన నీ సన్నిధిలో దేవా ప్రతి దినము పరిశుద్ధపరచబడిన వారిగా నీకోసం నాయన సిద్ధపాటు కలిగిన వారిగా ఉండుటకు మాకును సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలం నడిపించును గాక. ఆమేన్.